నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి మనకి 8,904 క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మనం నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం, కానీ మన ఛానల్లో ఏదైతే దీనికి సంబంధించిన సిలబస్, అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో జరుగుతుందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోలేదు. ఈ వీడియోలో వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2019కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఏప్రిల్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇక మనకి చూసుకుంటే మే 3వ తారీఖు వరకు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి, అప్లై చేయడానికి డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవైతే చూడొచ్చు. మనకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద పోస్టులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి చెప్తున్నాను, మీరు ఏదైతే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసుకుంటే ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఏజ్ చూసుకుంటే మనకి మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్గా మెన్షన్ చేశారు. ఇది మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అంటే జనరల్ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులకి 10 సంవత్సరాలు. పర్సన్ విత్ డిసేబిలిటీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 సంవత్సరాలు. పర్సన్ విత్ డిసేబిలిటీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్. ఇదైతే చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ ఒకసారి చూడొచ్చు. అయితే మనం సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అయితే చాలామందికి దేనికి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో, ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే జరుగుతుందా, హిందీలోనే జరుగుతుందా అని చెప్పి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మనకి లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే చూడొచ్చు. అంటే మనకి తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది చూసుకుంటే మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. దీన్ని చూసుకుంటే మనకి 3 సెషన్లో విడుదల చేశారు. అంటే 3 సెషన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి చూసుకుంటే ఈచ్ సెషన్ 20 మినిట్స్ని అయితే క్యారీ చేస్తుంది. అంటే 1 అవర్ టైం అయితే ఇస్తారు ఎగ్జామ్కి. అదైతే గుర్తుంచుకోండి. ఇక సిలబస్ చూసుకుంటే ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. అదేవిధంగా మనకి చూసుకుంటే రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. 1 అవర్ టైం అయితే ఇస్తారు. అదైతే గుర్తుంచుకోండి. 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది ఆన్లైన్లో జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్. అదైతే గుర్తుంచుకోండి. ఈ డీటెయిల్స్ అయితే మీకు తెలుసు. ఒకసారి నేనైతే తెలియజేస్తున్నాను. ఇక నెక్స్ట్ మనకి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిందో, ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని మెయిన్ ఎగ్జామ్కి అయితే పంపుతారు. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ అనేది ఎలా ఉంటుందంటే, టోటల్గా మనకి 8,904 పోస్టులు ఉన్నాయి కదా. ఒక్కొక్క పోస్ట్కి 1:10 రేషియోలో ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి సెలెక్ట్ అయితే చేస్తారు. తర్వాత వారిని మెయిన్ ఎగ్జామ్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే మొత్తం మనకి 4 సెషన్లు అయితే ఉంటాయి. ఈ 4 సెషన్లకి ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. టోటల్గా మనకి చూసుకుంటే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకి ఎగ్జామినేషన్ టైం చూసుకుంటే 2 hours 40 minutes అయితే ఉంటుంది. ఇందులో చూసుకుంటే మనకి జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 35 minutes ఇస్తారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్, దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 minutes. క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 minutes. ఇక ఫైనల్గా మనకి చూసుకుంటే రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 minutes టైం ఇస్తారు. టోటల్గా మనకి చూసుకుంటే 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. 2 hours 40 minutes టైం అయితే ఇస్తారు. ఇదైతే మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్ అయితే అప్లికేబుల్ అవుతుంది. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీరైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఆల్రెడీ నేను నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేశాను. దానికి సంబంధించిన వీడియోని అయితే ఈ వీడియో పైన కార్డ్స్లో వదిలేస్తాను, అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. అది కూడా మీరైతే చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు సిలబస్ చూసిన నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉందో అది కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వివరాలు చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేసి ఉండకపోతే వీడియో కింద ఇంకొక లింక్ ఇస్తాను, ఆన్లైన్ అప్లై అని చెప్పి. దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ అయింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు చూస్తున్నారు కదా వీడియో, దాని కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.